హాయ్. ఎన్నికల్లో గెలవాలంటే వ్యక్తిగత ఇమేజ్, పార్టీ సపోర్ట్, గ్రౌండ్ లెవెల్‌లో క్యాడర్ ఉంటే సరిపోదు. ఎవరితో ఎప్పుడు ఎలా పొత్తు పెట్టుకుంటామన్నది కూడా చాలా కీలకం. సీట్ షేరింగ్ కాస్త అటు ఇటు అయితే గెలవాల్సిన స్థానాలను కూడా ప్రత్యర్థి పార్టీలు ఎగరేసుకుపోతాయి. అసెంబ్లీ ఎన్నికల ముంగిట నిలిచిన తమిళనాడులో కూడా పొత్తు ఈక్వేషన్స్ చాలా కీలకంగా మారాయి. చిన్నా చితక పార్టీలు, కొత్తగా తెరపైకి వచ్చిన నాయకులు రాజకీయ లెక్కలను మార్చేస్తున్నారు. అందుకే గెలుపుపై ఆశలున్న అన్ని పార్టీలు ఆచితూచి అడుగులు వేస్తున్నాయి. ఎలక్షన్ మోడ్ పీక్ స్టేజ్కి చేరడంతో తమిళనాడులో ఆయారాం గాయారాం సన్నివేశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మిత్రులు శత్రువులు అవుతున్నారు, శత్రువులు మిత్రులుగా మారుతున్నారు. అంతిమంగా ఎన్నికల్లో ఎంత లాభం వస్తుంది అన్న ఒకే ఒక్క లాజిక్తో పొలిటికల్గా జతకడుతున్నారు. తాజాగా పీఎంకే ఎన్డీఏ కూటమిలో చేరిపోయింది. ఏఐఏడీఎంకే, బీజేపీ, పీఎంకే కలిసి ఎన్నికల బరిలోకి దిగుతున్నాయి. త్వరలోనే మరికొన్ని పార్టీలు కూడా తమతో చేతులు కలుపుతాయని పీఎంకే అధినేత అన్బుమణి రామదాస్ ప్రకటించారు. కనీసం 20 స్థానాల్లో పోటీ చేసేందుకు పీఎంకే రెడీ అవుతోంది. అయితే స్టాలిన్ను గద్దెదించడమే లక్ష్యంగా పెట్టుకున్న అన్నాడీఎంకే, బీజేపీ పీఎంకేకు అన్ని స్థానాలు ఇస్తాయా ఇవ్వవా అన్నది ఇప్పుడే చెప్పలేం. ఎందుకంటే పీఎంకే కంటే ఏఐఏడీఎంకేనే బలమైంది. 2021లో డీఎంకే ఒంటరిగా 133 సీట్లు గెలుచుకున్న కూటమిగా 159 సీట్లు కైవసం చేసుకుంది. భాగస్వామ్య పార్టీల సమన్వయంతో ఇది సాధ్యపడింది. అయితే 2016లో డీఎంకే లెక్కలు తప్పాయి. ఎక్కువ మొత్తంలో ఓట్లు వచ్చినప్పటికీ ఎన్నికల్లో ఓడిపోయింది. దీనికి కారణం కాంగ్రెస్కు 41 స్థానాలు కేటాయించడమే. నాటి ఎన్నికల్లో కాంగ్రెస్ 8 సీట్లు మాత్రమే గెలిచింది. ఆ ఎఫెక్ట్ నేరుగా డీఎంకేపై పడింది. 2021లో డీఎంకే తెలివిగా కాంగ్రెస్ స్థానాలను 25కు తగ్గించింది. 72% స్ట్రైక్ రేట్తో కాంగ్రెస్ 18 స్థానాలను గెలుచుకోగలిగింది. పోటీ చేసిన స్థానాల్లో గెలవకపోయినా చాలా సందర్భాల్లో చిన్న పార్టీలు మార్జిన్లను డిసైడ్ చేస్తాయి. తమిళనాడులో మొత్తం 234 అసెంబ్లీ స్థానాలుంటే 2021 అసెంబ్లీ ఎన్నికల్లో 32 స్థానాల్లో గెలిచిన అభ్యర్థుల మార్జిన్ 2% కన్నా తక్కువే. 31 స్థానాల్లో అభ్యర్థులు 5,000 ఓట్ల కన్నా తక్కువ మార్జిన్లతో గెలిస్తే 8 స్థానాల్లో అయితే మరీ దారుణంగా 1000 మాత్రమే. ఈ మార్జిన్లను నిర్ణయించడంలో చిన్న పార్టీలు కీలకంగా వ్యవహరిస్తాయి. తాము ఒక్క సీటు గెలుచుకోకపోయినా సరే ప్రత్యర్థి పార్టీల సీట్లను గల్లంతు చేయగలవు. టీటీవీ దినకరన్ పార్టీ ఏఎంఎంకే 2021లో అన్నాడీఎంకే కొంపముంచింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ పార్టీ కేవలం 2.35% ఓట్లు మాత్రమే గెలుచుకున్న 20 స్థానాల్లో అన్నాడీఎంకే విజయాలను దెబ్బకొట్టింది. చిన్న పార్టీలను లైట్ తీసుకుంటే పెద్ద పార్టీలు కూడా బోర్లా పడతాయని గత ఎన్నికలు రుజువు చేశాయి. చేసిన తప్పులను మళ్లీ చేయకుండా డీఎంకే, అన్నాడీఎంకే వంటి పార్టీలు జాగ్రత్త పడుతున్నాయి. పీఎంకే, డీఎండీకే వంటి పార్టీల విషయంలో మరింత జాగ్రత్తగా ఉంటున్నాయి. పొత్తులు కుదుర్చుకోవడంలోనే కాదు, సీట్ల పంపకాల్లోనూ ఆయా పార్టీలకు స్థానికంగా ఉన్న బలాన్ని శాస్త్రీయంగా అంచనా వేస్తున్నాయి. సీట్లు ఇచ్చేటప్పుడు రాష్ట్ర స్థాయి డేటా కాకుండా బూత్ లెవెల్ డేటాను కూడా పరిశీలిస్తున్నాయి. తమిళనాడులో ఎలక్షన్ గేమ్ మొత్తం సీట్ల పంపకాల్లోనే ఉంటుంది. 2026 ఫలితాలను నిర్ణయించేది ఈ లెక్కలే. పొలిటికల్ మార్కెట్లోకి కొత్తగా టీవీకే విజయ్ కూడా ఎంట్రీ ఇవ్వడంతో అలయన్స్ అర్థమెటిక్స్ చాలా కీలకంగా మారాయి. పెద్ద చిన్న పార్టీల మధ్య గ్రౌండ్ లెవెల్లో ఉండే సమన్వయమే అంతిమంగా విజయం అందిస్తుంది.